ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, మహావిష్ణు పురాణాన్ని, విష్ణు మహాపురాణాన్ని చెప్పుకుంటున్నాం. ఈ విష్ణు మహాపురాణంలో కిందటి వీడియోలో చెప్పుకున్నటువంటి శ్లోకం మరొకసారి చెప్పుకుందాం. ఎందుకంటే చక్కనైనటువంటి మనస్సుని ఆహ్లాదపరిచేటటువంటి శ్లోకం. ఆత్మానం రుధిరం విద్ధి శరీరం రథమేవతి బుద్ధింతు శారదం విద్ధి మనఃప్రగ్రహమేవచ. మన శరీరము, ఆత్మ, మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి మహావిష్ణువు రధికుడుగా ఉండి మనకి సద్బుద్ధిని ప్రసాదించుగాక, మంచి మార్గాన్ని ప్రసాదించుగాక, మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించుగాక అనేటటువంటి శ్లోకం మరొకసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణంలో కిందటి భాగంలో మైత్రేయ మహాముని పరాశరుణ్ణి ఈ జగత్తు ఎలాగా సృజించబడింది, ఈ జగత్తు ఎలా స్థితికారుడు ఎలా పరిపాలించగలిగారు, జగత్తు ఎవరిలో లయమవుతుంది, ఇదంతా కూడా వివరించండి అని మైత్రేయ మహాముని పరాశరునితో అంటారు. తర్వాత అంతవరకు మనం చెప్పుకున్నాం. మైత్రేయుడు అడిగినటువంటి ప్రశ్నలన్నీ మనం చెప్పుకున్నాం. ఆ ప్రశ్నలకి సమాధానంగా పరాశర మహర్షి ఇక్కడ నుంచి ఆయన ప్రస్తావన ఉంటుంది. ఆ పరాశర మహర్షి చెప్పినటువంటి మహోత్కృష్టమైనటువంటి శ్లోకాలు అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరాశరుడు మైత్రేయ మహాముని అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా ఇలా చెబుతున్నాడు. సాధు మైత్రేయ ధర్మజ్ఞ స్మారితోస్మి పురాతనం పితుః పితా మే భగవాన్ వశిష్ఠో యదువాచ అనేటటువంటి శ్లోకంతో పరాశర మహర్షి ఆయన విష్ణు పురాణం గురించి తెలియజేసేటటువంటి భాగాలను ప్రవేశం చేస్తూ, ధర్మాలు బాగుగా తెలిసిన మైత్రేయ, చక్కనైనటువంటి ప్రశ్న వేశావు. దీనివల్ల నా పితామహుడైన భగవానుడు వశిష్ఠుడు ఇది వరకు చెప్పిన విషయాల్ని జ్ఞాపకానికి వచ్చాయి అని ఆయన పరాశరుడు మైత్రేయంతో పలికాడు. విశ్వామిత్ర ప్రయుక్తేన రక్షసా భక్షితో మయా శ్రుతస్థాతః క్రోధో మైత్రేయ ఆసీన్ మమాతులః. ఓ మైత్రేయ మహాముని, వశిష్ఠ సంతాన నాశనం కొరకై విశ్వామిత్రునిచే సృష్టించబడిన ప్రయోగించబడ్డ రాక్షసునిచే నా తండ్రి భక్షింపబడ్డాడన్న విషయం వినేసరికి నాకు పట్టరానంత కోపం వచ్చింది. ఇది ఈ శ్లోకం, ఈ తాత్పర్యం జాగ్రత్తగా మనసులో ఉంచుకోండి. పరాశర మహర్షి వశిష్ఠుడి తాలూకా మనవడు అనేటటువంటిది. ఎవరి మనవడు? వశిష్ఠుడి తాలూకా మనవడు పరాశర మహర్షి. ఈ పరాశర మహర్షి తాలూకా తండ్రి శక్తి అనేటటువంటి ఆయన పేరు. వశిష్ఠుడి తాలూకా కుమారుడు. ఈ వశిష్ఠుడి కుమారులందరినీ కూడా విశ్వామిత్రునిచే రూపొందించబడ్డ రాక్షసుని వలన చనిపోయాడు. ఆ విషయం తెలిసినటువంటి పరాశర మహర్షికి అత్యంతమైనటువంటి కోపం, విపరీతమైనటువంటి కోపం వచ్చింది. తతోహం రాక్షసాం సత్రం వినాశాయ సమారభం భస్మీకృతాశ్చ శతశస్తస్మిన్ సత్రే నిశాచరాః. ఆ విషయం తెలిసినటువంటి పరాశర మహర్షి అత్యంత వైభవపేతమైనటువంటి యాగాన్ని ఒకటి తలపెట్టి ప్రారంభం చేసి రాక్షసుల వినాశనం కొరకై చాలా ఎక్కువ కాలం సేపు ఆ యాగాన్ని కొనసాగించాడు. ప్రారంభం చేసి కొనసాగిస్తూ ఉంటుండగా అటువంటి యాగంలో వందలాది కొలది నిశాచరులు, రాత్రిపూట సంచారం చేసేటటువంటి రాక్షసులు అని అర్థం. నిశాచరులు అంటే
రాత్రి నిశ అంటే రాత్రి, చరుడు అంటే తిరిగేటటువంటి వాడు, సంచరించేటటువంటి వాడు, వారందరూ కూడా ఆ యజ్ఞంలో పడి బూడిదైపోయారు. అంత మహోత్కృష్టమైనటువంటి యాగాన్ని పరాశర మహర్షి సంకల్పం చేసుకొని యాగం చేస్తూ ఉండగా తతః సంక్షీయమానేషు తేషు రక్షస్వశేషతః మామువాచ మహాభాగ వశిష్ఠో మత్పితామహః. అంతటి మహోత్కృష్టమైనటువంటి యాగం చేస్తూ ఉంటుండగా సమస్త రాక్షసులు అశేషంగా నశిస్తూ ఉండగా మహాభాగుడైనటువంటి వశిష్ఠుడు, పరాశర మహాముని తొలగ తాతగారైన వశిష్ఠ మహర్షి ఆయన దగ్గరికి వచ్చి, ఇంత కోపం నీకు పనికిరాదయ్యా అనేటటువంటి మాటలు చెబుతూ ఉన్నారు వశిష్ఠుల వారు. అలమత్యంత కోపేన తాతమన్యుమిమం జహి రాక్షసా నాపరాధ్యంతే పితుస్థే విహతం తథా. వశిష్ఠుల వారు మనవడైనటువంటి పరాశరుడితో చెబుతూ ఉన్నారు, అత్యంతమైనటువంటి క్రోధం యొక్క చాలించు, ఈ కోపాన్ని ఇంతటితో విడిచిపెట్టు. రాక్షసుడు ఎవరో ఒకరు తప్పు చేస్తే మొత్తం రాక్షస జాతిని హోమంలో భస్మం చేయడం నీకు తగదు. వారందరూ నిరపరాధులు. విశ్వామిత్రుని అభిచారక హోమం వలన జన్మించిన రాక్షసునిచే నీ తండ్రికి వచ్చిన కాలంచే స్వభావసిద్ధంగా వచ్చినటువంటిది అనేటటువంటిది వశిష్ఠుల వారు చెబుతున్నారు. విశ్వామిత్రుని వలన రచించబడినటువంటి అభిచారక హోమం వలన వచ్చినటువంటి రాక్షసుడి చేత నీ తండ్రి చనిపోవడం విధి వ్రాతను తప్పించడానికి ఎవరికి శక్యము కానిది. అది కాలంచే స్వభావసిద్ధంగా వచ్చింది అని శాంతించమని వశిష్ఠుల వారు ఇంకా పరాశరులతో చెబుతున్నటువంటి మాటలు. మూఢా నామేవ భవతి క్రోధో జ్ఞానవతాం కుతః హన్యంతే తాతకః కేన యుతః స్వకృతః భుకుపుమాన్ అని. మూఢులకే క్రోధం ఉంటుంది, జ్ఞానవంతులకు క్రోధం ఉండకూడదని వశిష్ఠుల వారు చెబుతున్నారు. ఆలోచన రహితమైనటువంటి క్రోధం వేరు, ఆలోచనాహీనమైనటువంటి క్రోధం వేరు. ఆలోచనాహీనమైనటువంటి క్రోధం షార్ట్ టెంపర్ అంటాం ఇంగ్లీష్లో. ఆ కోపం మూఢులకే ఉంటుంది తప్పిస్తే జ్ఞానవంతులకు ఉండకూడదు, జాగ్రత్త సుమా అని వశిష్ఠులు చెబుతూ, ఎవడు ఎవనచే చంపబడతాడు, ఎవడు ఎవనచే పుట్టబడతాడు, ఇదంతా కూడా కాల ప్రమాణము. అంచేత ఈ కాలానికి అనుసరించి మనం ఉండాలి తప్పిస్తే కాలాన్ని అతిక్రమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఉండకూడదు అనేటటువంటిది వశిష్ఠుల వారు పరాశరులతో చెబుతూ ఉండగా, సంచితస్యాపి మహత వత్సక్లేశేన మానవై యశస్తప్త శతశ్చైవ క్రోధో నాశకరః పరః అనేటటువంటి శ్లోకం. మానవులచే కష్టపడి సంపాదించబడ్డ యశస్సుకు తపస్సుకు మిక్కిన నాశనం కలగజేసేది క్రోధం మాత్రమే. చూసారా, కోపం అనేటటువంటిది ఎంత ప్రమాదకరమో, ఎంత ప్రమాదకారియో ఈ శ్లోకం చెబుతున్నారు. ఎంత కష్టపడి ఎంత సంపాదించినా అది జ్ఞానం అవనియండి, ఐశ్వర్యం అవనియండి, పలుకుబడి అవనియండి, ఎంతటిది అయినా సరే కోపం నశింపజేస్తుంది అనేటటువంటిది వశిష్ఠుల వారు ఆనాడే చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపం వహించకూడదు, ఎలాంటి స్థితిలో కూడా అమితమైనటువంటి కోపం అసలు పనికిరాదు. ఈ కోపాన్ని మనం తీసుకున్నట్లయితే బుద్ధి క్రమంగా ఉండదు, బుద్ధి నశించిపోతుంది, జాగ్రత్త వహించాలి అని వశిష్ఠుల వారు ఆనాడే పరాశర మహర్షితో చెబుతున్నారు. స్వర్గాపవర్గ వ్యాసేథ కారణం పరమర్షయ వర్జయంతి సదా క్రోధం తాతమా తద్వశో భువ. స్వర్గానికి అపవర్గానికి అడ్డంకి అయినటువంటి క్రోధాన్ని గొప్పవారైన ఋషులందరూ పూర్తిగా విడిచిపెట్టారు. స్వర్గానికి అపవర్గానికి అంటే అర్థం ఏమిటి? స్వర్గం ఏమిటి, అపవర్గం ఏమిటి? ఇది ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. మానవునిగా పుట్టినటువంటి వారందరూ కూడా చేసినటువంటి పుణ్యాల ఫలం వలన కొద్ది రోజుల కాలం పాటు స్వర్గంలోనే ఉంటాం. ఆ పుణ్యం క్షీణమైపోతే సుఖ భోగాలని కానీ మనం స్వర్గంలో అనుభవించేస్తే మళ్ళా మర్త్యలోకే భవిష్యత్తు, మర్త్యలోకంలో భూలోకంలోనే పడి పుట్టి మరలా జన్మలెత్తుతూ ఉంటాం. అది స్వర్గం తాలూకా. ఇది చేసినటువంటి పుణ్యాలన్నీ కూడా స్వర్గంలోనే నశించిపోతాయి. అందుకు మానవుడు కానీ ఇతరులు కానీ ఎవరైనా సరే చేసినటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా స్వర్గలోక ప్రాప్తి కొరకై అనుకోకూడదు.
పునర్జన్మ రాహిత్యమైనటువంటి విష్ణు సాహిత్యాన్ని పొందాలి అనేటటువంటి భావనతోనే ఉండాలి అనేటటువంటి శ్లోకం మనకి తెలియజేస్తున్నది. అలం నిశాచరై దగ్ధై దీనై అనపకారభి సత్రంతే విరమ త్వేతత్ క్షమాసురాహి సాధన క్షమాసురాహి సాధవ అని నిరపరాధులైన దీనులైన ఈ నిశాచరులను దగ్ధం చేసింది చాలు, ఈ యాగాన్ని ఇంతటితో విరమించు, సత్పురుషులు ఓరిమినే బలంగా కలిగిన వారు కదా అని వశిష్ఠులు పరాశర మహర్షితో చెబుతున్నారు. నిరపరాధులైనటువంటి దీనులైనటువంటి వారి పట్ల క్రోధం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు, జాగ్రత్త వహించాలి. సత్పురుషులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా తన ఓరిమితోనే బలాన్ని సమపోర్జన చేసుకోవాలి. విశ్వామిత్రుడు అంతటి వాడు, మనం వాల్మీకి రామాయణం చదివినట్లయితే విశ్వామిత్రుడు అంతటి వాడు బ్రహ్మాస్త్రాన్ని వశిష్ఠుల మీద ప్రయోగం చేస్తే వశిష్ఠుల వారు ఏమాత్రం చరించకుండా తన బ్రహ్మదండాన్ని చేత్తో పట్టుకున్నారు. అలా ముందర పెడితే ఆ బ్రహ్మదండమే ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా గ్రసించింది. బ్రహ్మాస్త్రం తాలూకా భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలు అతని తాలూకా బ్రహ్మదండంలోనే ఉండిపోయాయి. అతను భయపడడం కానీ కోపగించుకోవడం కానీ ఏమీ చేయలేదు. అంతటి మహత్తరమైనటువంటి ఓపిక ఓర్మి మానవులమైనటువంటి మనకి ఉండాలి అనేటటువంటిది ఈ శ్లోకం ఆధారంగా తెలుస్తున్నది. ఏవం తాతేన తేనాహ మునివతో మహాత్మన మునినీతో మహాత్మన ఉపసంహృతవాన్ సత్రం సద్యస్తద్వాక్య గౌరవాత్. ఈ విధంగా వశిష్ఠుల వారు చెప్పిన తర్వాత పరాశర మహర్షి కోపాన్ని వీడి చేసేటటువంటి ఆ యాగాన్ని విరమించి రాక్షస లోకహితమైనటువంటి సత్రయాగాన్ని పూర్తిగా ఆయన రాక్షస లోక నాశనమైనటువంటి ఆ సత్రయాగాన్ని పరాశుల వారు పూర్తిగా విరమించారు. తర్వాత తతఃప్రీత స భగవాన్ వశిష్ఠో మునిషత్తమ సంప్రాప్తస్య తదా తత్ర పులస్త్యో బ్రహ్మణస్సుత. ఆ పరాశర మహర్షి ఆ యాగాన్ని విరమించగానే భగవంతుడైనటువంటి వశిష్ఠుడు సంతోషించాడు. తాతగారు చెప్పినటువంటి మాట మానవుడు వినేసరికి తాతగారికి ఎంత ఆనందంగా ఉంటుందో చాలా సంతోషంతో ఆయన ఉంటుండగా ఆ సమయంలో అక్కడికి బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి పులస్త్యుడు ఇచ్చేశారు. బ్రహ్మ మానసపుత్రుడు సృష్టి ప్రారంభంలోనే ఆ బ్రహ్మ మానసపుత్రుడు, అవన్నీ మనం తర్వాత చెప్పుకుందాం. బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి పులస్త్యుడు ఇచ్చేశారు. ఆయన ఎందుకు వచ్చారు? వశిష్ఠుల వారు చెప్పడం, పరాశర మహర్షి ఆ యాగాన్ని ఆపివేయడం, ఆపిన వెంటనే ఈ పులస్త్యుడు ప్రత్యక్షమవ్వడం, దీనికి గల కారణం ఏమిటి అని మిగతా శ్లోకాల్లో చూస్తే పితామహేన దత్తార్ఘ్య కృతాసన పరిగ్రహ మామువాచ మహాభాగో మైత్రేయ పులహగ్రజ. వచ్చినటువంటి ఆ పులస్త్య బ్రహ్మని గౌరవంగా సాధారణంగా వశిష్ఠుడు ఆహ్వానం కలిగి చక్కనైనటువంటి ఆసనాన్ని నియోగించి అర్ఘ్యపాద్యాదులతో పూజించి తర్వాత వశిష్ఠుల వారు ఆ పులస్త్య బ్రహ్మకు అనేకమైనటువంటి ఉపచారాలు చేసి మహానుభావులైనటువంటి పులస్త్య బ్రహ్మ ఆ గౌరవాన్ని అందుకున్నటువంటి వారై తర్వాత పరాశర మహర్షితో పులస్త్య బ్రహ్మ ఇలా అంటున్నారు: వైరే మహత యద్వాక్యాత్ గురోరస్యాశ్రితాక్షమ త్వజా తస్మాత్ సమస్తాని భవాన్ శాస్త్రాన్ని వేత్ససి. రాక్షసులపై గొప్పదైనటువంటి అతి వైభవోపేతమైనటువంటి యాగాన్ని తలపెట్టి వైరాన్ని పూనుకొని అంత మహోత్కృష్టమైనటువంటి యాగాన్ని చేస్తూ ఉన్నప్పటికీ పెద్దవారైనటువంటి తాతగారి మాటలకు విశ్వాసంతో క్షమను వహించావు. ఆ కారణం చేత ఆ క్షమాగుణ ప్రసాదంగా నీవు సమస్త శాస్త్రాలు సంపూర్ణంగా తెలుసుకోగలవు అని పులస్త్య బ్రహ్మ పరాశరునికి వరమిచ్చాడు. చూశారా, చక్కనైనటువంటిది. కోపాన్ని విడిచిపెడితే ఎంతటి మహోత్కృష్టమైనటువంటి వరాన్ని అనుగ్రహించారో చూడండి పులస్త్య బ్రహ్మ. ఈ రోజుల్లో పిల్లలు, తండ్రులు, తాతలు ఈ క్రమాన్ని కానీ మనం ఆలోచన చేసినట్లయితే తండ్రి మాట కొడుకు వినేటటువంటి సమస్య లేదు, తనయుడు మాట తండ్రి వినేటటువంటి పరిస్థితులు లేవు. కానీ పెద్దవారైనటువంటి మాటలు వింటే ఆ మాటలలో కానీ మనం నడుచుకున్నట్లయితే
సత్కృతమైనటువంటి సద్గతులు కలుగుతాయి అనేటటువంటిది మనకి ఈ పురాణం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విషయం. పెద్దవారి మాట చెద్దన్నం మూట అనేటటువంటి ఒక సామెత. మన సామెతల్లో చక్కనైనటువంటి పరమార్థాలని మన పెద్దలు పెట్టారు. పెద్దవారి మాట చెద్దన్నం మూట, అది ఎప్పుడూ చలవ చేస్తుందే తప్పిస్తే హాని చెయ్యదు. అందుకు పెద్దవారు ఏది చెప్పినా మన మంచిగా చెబుతారు అనేటటువంటి దాంతో ఆ వశిష్ఠుల వారు పరాశరునికి చెప్పగానే, పరాశర మహర్షి యాగం ఆపగానే పులస్త్య బ్రహ్మ వచ్చి నీకు సకల శాస్త్రాలు సంపూర్ణంగా నీవు తెలుసుకోగలవు అనేటటువంటి వరాన్ని ప్రసాదించారు. సంతతేర్న మమోచ్ఛేద క్రుధేనాపి యతః కృతః త్వయా తస్మాన్ మహాభాగా దదామ్యన్యం మహావరము. అంత క్రోధంలో ఉండి కూడా నీవు నా సంతతికి క్షతి కలగజేయలేదు. అందువలన నీకు మరో గొప్ప వరాన్ని ఇస్తున్నాను అని పులస్త్య బ్రహ్మ పరాశరునితో చెప్పుచున్నారు. చూసారా, ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్. పులస్త్య బ్రహ్మ పరాశరునితో చెబుతున్నారు, అంత కోపంలో ఉండి కూడా నీవు నా సంతతికి, అంటే పులస్త్యుని తాలూకా సంతతి నిశాచరుడు అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. పులస్త్య బ్రహ్మ తాలూకా సంతతి నిశాచరుడు. ఈ పులస్త్య బ్రహ్మ ఎవరు? బ్రహ్మ మానసపుత్రుడు. ఆ బ్రహ్మ సృష్టిలోనే మంచి చెడులు ఉన్నాయి. బ్రహ్మ సృష్టిలోనే మంచి చెడులు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యాలు అనేటటువంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయి. అంతా కూడా బ్రహ్మ సృష్టిలోంచే ఉద్భవించింది. దేవతలు, రాక్షసులు, సురులు, అసురులు వీళ్ళందరూ కూడా బ్రహ్మ సృష్టి క్రమంలోనే ఉన్నారు అనేటటువంటి మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంత గొప్ప వరాన్ని కూడా ఇస్తున్నాను. పురాణ సంహితాకర్త భగవాన్ వత్స భవిష్యతి దేవతా పారమార్థ్యంచ యథావతు వత్స్యతే భవాన్. నీవు పురాణ సంహితాకర్తవు కాగలవు అని వరం ఇస్తున్నాడు పులస్త్య బ్రహ్మ పరాశర మహర్షికి. ఎందుకయ్యా అంటే అతని తాలూకా సంతతికి ఇంకా కీడు చేయకుండా తాతగారు చెప్పినటువంటి ఆ మాట విని క్రోధాన్ని విడిచి యాగాన్ని ఆపినటువంటి సంతోషం చేత పులస్త్య బ్రహ్మ పరాశర మహర్షికి ఇంకొక వరాన్ని ఇచ్చాడు. ఏమిటా వరమయ్యా అంటే పురాణ సంహితాకర్తవు కాగలవు. పురాణాలన్నిటికీ కూడా నీవు కర్తవుగా కాగలవు. అన్ని పురాణాలను ప్రవర్తింపజేయవాడు అవుతావు. అన్ని పురాణాలను చెప్పేవాడివి. ఆ పురాణాలు చదివితే వచ్చినటువంటి విశేషాన్ని తెలియపరిచేవాడివి నీవే అవుతావు. దేవతా అస్తిత్వాన్ని, పరమార్థ తత్వాన్ని నీవు ఉన్నది ఉన్నట్లు తెలుసుకోగలవు. అది దేవతా అస్తిత్వం అంటే ఏమిటి? సృష్టి ఎలా ప్రారంభమైంది? దేవతలు ఎవరు? రాక్షసులు ఎవరు? పరమార్థ తత్వం అంటే ఏమిటి? పరమార్థం అంటే ఏమిటి? తత్వం అంటే ఏమిటి? ఇవన్నీ కూడా నీవు తెలుసుకోగలవు అని పులస్త్య బ్రహ్మ చెబుతూ ప్రవృత్తేజ నివృత్తేజ కర్మణ్యస్వమరామతి మత్ప్రసాదాద సందిగ్ధ తవ వత్స భవిష్యతి అని చెబుతున్నారు. ఈయన అనుగ్రహం వలన నీకు ఇహలోక పరలోక సుఖకారకులైన కామ్య కర్మలయందు నిష్కామ కర్మపూర్వక జ్ఞానయోగమనందు విపరీత జ్ఞానం లేని సమృద్ధి ఏ సందేహం లేకుండా కలుగుతుంది. ఇది కొద్దిగా అర్థం చేసుకోవడం మనకి కొద్ది కష్టమే. కాస్త లోతుగా మనం వెళ్ళి అర్థం చేసుకోవాలి ఈ శ్లోకం. ప్రవృత్తేజ నివృత్తేజ ఆ శ్లోకంలో ఉండేటటువంటి మొదటి పాదంలో ఉండేటటువంటి మొదటి అక్షరాలు. ప్రవృత్తం అంటే ఏమిటి? నివృత్తం అంటే ఏమిటి? సంసార ఏ బంధాలలో పడి మానవులు చేయవలసినటువంటి ధర్మ, అర్థ, కామ్య, మోక్షములు అనేటటువంటి పురుషార్థములు విడిచిపెట్టేటటువంటి పరిస్థితి లేకుండా ప్రవృత్తేచ నివృత్తేచ. ప్రవృత్తి అంటే ఇందాక మనం కిందటి వీడియోలో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాది ఆశ్రమం, అందులో ముఖ్యంగా బ్రహ్మచర్యం పక్కన పెట్టిన గృహస్థాశ్రమంలో సంసార లంపటాల్లో పడి కొట్టుకునేటటువంటి పరిస్థితి రాకుండా ప్రవృత్తేచ నివృత్తేచ అనేటటువంటి దానికి అర్థం. సంసార లంపటంలో పడి కొట్టుకోకుండా నిష్కామ కర్మపూర్వక అనేటటువంటి నిష్కామమైనటువంటి కర్మ ఆచరించాలి. ఇగో మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం, అష్టైశ్వర్యాలు కలగాలనేటటువంటి కామకర్మ. కానీ నిష్కామ కర్మ వేరు. స్వామి నీ దయతో
నీ అనుగ్రహంతో నేను అనేటటువంటి నీవు చక్కగా నా చేత ఈ పూజాది కార్యక్రమాలు అందుకోగలుగుతున్నావు. దీని నుంచి వచ్చినటువంటి మంచి చెడులన్నీ కూడా నీకే నేను సమర్పిస్తున్నాను. అది నిష్కామకర్మ. మంచి అయినా చెడైనా భగవంతుడిదే ఆశీర్వచనము అనేటటువంటిది నిష్కామకర్మ. ఆయనకి మొత్తం అప్పచెప్పియాలి. ప్రవృత్తేచ నివృత్తేచ అంటే దాని ద్వారా అర్థం అది. కానీ మనం ఈ రోజుల్లో ఏమిటి చేస్తున్నాం? సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం, అష్టైశ్వర్యాలు కావాలి. రుద్రాభిషేకం చేస్తున్నాం, ఐశ్వర్యం కావాలి. కళ్యాణం కావాలనుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తున్నాం, స్వామి నాకు కళ్యాణం జరిపించుంటున్నాం. సాయిబాబా వారికి పూజ చేస్తున్నాం, స్వామి నాకు అష్టైశ్వర్యాలు ప్రసాదించుంటున్నాం. కానీ జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదించు అనేటటువంటి మాట ఈ రోజులలో కాస్త కొరవవుతున్నటువంటి రోజులు. అందుకే మనం ఈ విష్ణు పురాణాన్ని చెప్పుకుందాం అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో ఈ శ్లోకం చూడండి. నిష్కామకర్మపూర్వక జ్ఞానయోగమునందు. నిష్కామకర్మలన్నీ మనం చేసామనుకోండి. అన్నీ అంటే నా ఉద్దేశం ధర్మ అర్థ కామ్య మోక్షముల కోసం చేసేటటువంటి ప్రతి కర్మ భగవంతుని కోసం విడిచిపెట్టడమే. అదే నిష్కామకర్మ. అది చేసిన ద్వారా ఏమిటయ్యా మనకు వస్తుందంటే జ్ఞానము సముపార్జనమవుతుంది. జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు. ఆ జ్ఞానం వచ్చినట్లయితే విపరీత జ్ఞానం మనకి రాకుండా ఉంటుంది. జ్ఞానము విపరీత జ్ఞానం. ఆ శ్లోకంలో ఉన్న ఇది చూడండి. జ్ఞానం అంటే ఏమిటి? ఏ సమయానికి ఏ కర్మ మనం ఆచరించాలో ఆ కర్మ ఆచరణ చేస్తూ జ్ఞానం సముపార్జన చేసుకోవడం. కర్మ ఆచరణ కర్మాచరణ ప్రతి కర్మ ఆచరణ చేసుకుంటూ ఉండడమే కాదు, ఆ కర్మలో ఉండేటటువంటి తత్వాన్ని మనం గ్రహించాలి. కర్మలో ఉండేటటువంటి తత్వాన్ని గ్రహించాలి అంటే జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం వలన కర్మలో ఉండేటటువంటి తత్వం మనకు అర్థం అవ్వాలి. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఏడు చేస్తున్నాం. మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థమని సంకల్పం చెప్పుకుంటూ రెండో సంకల్పం పురోహితులు వారు ఏడు చెప్తున్నారు. ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్వేద బలపురుషార్థ సిద్ధ్యర్థం. ఉన్నంత వరకు ధర్మాన్ని ధర్మబద్ధమైన జీవితాన్ని ఆచరిస్తూ తద్వారా అర్థాన్ని డబ్బుని సముపార్జన చేస్తూ ఐశ్వర్యాన్ని సమకూర్చుకుంటూ దాని ద్వారా ధార్మికబద్ధమైనటువంటి కామములు ఏవైతే ఉన్నాయో కామ్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ అంత్యమందు మోక్ష సామ్రాజ్యాన్ని పునరావృత్తి రహిత పునర్జన్మ లేనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని విష్ణు సాయుధ్యాన్ని పొందాలి అనేటటువంటిది జ్ఞానం. ఇకపోతే విపరీత జ్ఞానం ఏంటయ్యా? మనం చేసే ప్రతి కర్మ కూడా నేనే చేస్తున్నాను, నా అంతటి వాడు లేదు అనేటటువంటిది విపరీత జ్ఞానం. ఇటువంటి వాటిల్లో నీవు ఈ లంపటాల్లో పడకుండా ఉందువుగాక అని పులస్త్య బ్రహ్మ పరాశర మహర్షికి చెప్తున్నాడు. ఎందువలన? కోపాన్ని విడిచిపెట్టి పెద్దల మాట విన్నటువంటి ఆ మాట విలువ వలన, కోపాన్ని విడిచిపెట్టినందువలన ఆ పులస్త్య బ్రహ్మ పరాశరికి ఇచ్చినటువంటి వరం. ఇది పూర్వం వశిష్ఠేన పులస్త్యేన చ ధీమత యదుక్తం తత్ స్మృతిం జాతం త్వత్ప్రసాదాన్నఖిలం మమ. ఈ విధంగా పరాశర మహర్షికి పులస్తుడు ఇచ్చిన వరాన్ని చూసినటువంటి వశిష్ఠ భగవానుడు బుద్ధిశాలి అయినటువంటి పులస్త్య బ్రహ్మ చెప్పినదంతా విని నీ ప్రశ్న వల్ల నాకు సమస్తం స్మరణకు వచ్చింది అనేటటువంటిది పరాశరుడు మైత్రేయ మహామునికి చెప్పారు. ఏమిటి మైత్రేయ మహామునికి చెప్పినటువంటి పరాశర మహర్షి? యదుక్తం తత్ స్మృతిం యాతం తత్ప్రసాదాన్మఖిలం మమ. నీవు ఈరోజు నాకు ప్రశ్న వేశావు. ఆ ప్రశ్న వేయడం వలన మా తాతగారు నేను పులస్త్య బ్రహ్మ కూర్చొని మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా నాకు సమస్తము కూడా స్మరణకు వచ్చినాయి అని ఆ పరాశర మహర్షి చెప్తున్నారు. సోహం వదామ్యశేషం తే మైత్రేయ పరిపృచ్ఛతే పురాణ సంహితాం సమ్యక్ తాం నిబోధ యథాతథం. కాబట్టి ఓ మైత్రేయ, నన్ను ప్రశ్నిస్తున్న నీకు స్మృతిలోనికి వచ్చిన పురాణ సంహితంగా పూర్తిగా తెలియజేస్తాను, యథాతథంగా గ్రహించు అన్నాడు. స్మృతిలోకి వచ్చినటువంటి ఆయనకు వచ్చినటువంటి పురాణ విషయాలన్నీ కూడా మైత్రేయ మహామునికి పరాశరుడు వారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మైత్రేయుడు కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారు. విష్ణోః సకాశాత్ సంభూతం జగత్ తత్రైవ సంస్థితం స్థితి
స్థితి సంయమకర్తాశౌ జగతోస్య జగచ్చశ అని పరాశరుల వారు చెబుతున్నారు. ఏమిటి ఈ శ్లోకం తాలూకా అర్థం? జాగ్రత్తగా మరొక్కసారి శ్లోకం జాగ్రత్తగా వినండి. విష్ణోః సకాశాత్ సంభూతం జగత్ తత్రైవ సంస్థితం. ఈ జగత్తు అంతా కూడా విష్ణు సంకల్పం చేతే ఉద్భవించింది. ఒక భూమండలమే కాదు కదా, అనేక కోటి బ్రహ్మాండాలన్నీ కూడా విష్ణు సంకల్పం చేతే సృజించబడ్డాయి. స్థితి సంయమకర్తాశౌ, ఆ కారణం చేతనే స్థితికర్త విష్ణుమూర్తే, సంయమకర్త కూడా విష్ణుమూర్తే. సంయమకర్త అంటే నియమించేటటువంటి వాడు. బ్రహ్మని సృష్టి చేయమని, రుద్రుణ్ణి లయం చేయమని, ఇంద్రుణ్ణి రక్షించమని, ఇవన్నీ కూడా నియమించేటటువంటి వాడు కూడా విష్ణువే. స్థితి సంయమకర్తాశౌ జగతోస్య జగచ్చశ, ఆ విష్ణువు యొక్క స్వరూపమే ఈ జగత్తు. ఈ జగత్తే విష్ణువు, ఈ జగత్తు కూడా ఆయనే అనేటటువంటిది ప్రారంభం చేశారు. మైత్రేయుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి? ఈ జగత్తు ఎలా పుట్టింది, ఎవరి నుంచి ఉద్భవించింది, దీనికి స్థితి ఎవరు, సృష్టి ఎవరు, లయం ఎవరు, ఇది ఎప్పుడు మరలా పూర్తి అవుతుంది, ఇవన్నిటికీ కూడా నాకు తెలియజేయండి అని మైత్రేయుడు అడిగాడు కదా మొట్టమొదటి ప్రశ్న. ఆ మొట్టమొదటి ప్రశ్నకి పరాశరుడు వారు చెప్పినటువంటి సమాధానం విష్ణోః సకాశాత్ సంభూతం జగత్ తత్రైవ సంస్థితం. జగత్తంతా కూడా విష్ణుమూర్తి తాలూకా కారణం చేతనే, సంకల్పం చేతనే ఉద్భవించింది. ఈ జగత్తే విష్ణువు, విష్ణువే జగత్తు అని ఆయన చెబుతూ, మిత్రాపుత్రవచో నిశమ్య సంకల్పం స్మృత్వా ఆత్మనస్తద్వరం సత్రం చైవ నివారితం స మహాభాగో భవత్తారణం కృత్వా వైష్ణవముత్తమం మునివరం మైత్రేయ మధ్యమామయతు తత్వార్థ ప్రతిపాదనం బలవదతాం సర్వార్థదం శృణ్వతాం.